హలో అండి. మేము ఇంకా భోంచేసుకొని గిరి ప్రదక్షిణకి వెళ్ళాలి అని చెప్పాం కదా. మేమైతే ఆటోలో గిరి ప్రదక్షిణకి వచ్చామండి. ఆటో ఆయన అయితే మాకు ఒక్కొక్కరికి 150 తీసుకున్నాడనమాట. మాకైతే గిరి ప్రదక్షిణ బాగా నీట్గా చేసి చూపించాడనమాట. ఆయన ఒక్కొక్క లింగం దగ్గర బాగా ఆపి నీట్గా చెప్తూ వచ్చాడనమాట. ఆటో ఆయన అయితే అదే ఒక్కొక్కరికి 150 తీసుకున్నాడు కదా, పర్లేదండి, బాగానే తీసుకున్నాడు. తర్వాత ఇంకా మేము ఒక్కొక్క నైరుతి లింగము, వాయులింగము, కుబేరలింగము, యమలింగము, సూర్యలింగము అన్నీ దర్శించుకుంటూ వస్తున్నామన్నమాట. మాకైతే చాలా బాగా అనిపించిందండి. కాకపోతే మేము ఇంకా నడక మార్గాన్ని అనుకున్నామన్నమాట గిరి ప్రదక్షిణ చేయాలి అని. అది చేయలేకపోయామని కొంచెం ఫీలింగ్గా ఉన్నిందనమాట. కానీ నెక్స్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాలి అని అయితే అనుకుంటున్నాం అనమాట. కానీ ఈ ట్రిప్ అయితే చాలా ఫుల్ ఎంజాయ్ చేసామని చెప్పాలండి. అనుకోకుండా వచ్చాము, కానీ బాగా జరిగిందనమాట మాకు. మేమైతే అందరం హ్యాపీ అనమాట. మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడైతే ఇంకా కాలినడకతో చేయాలనుకుంటున్నాము. థ్యాంక్ యూ.